మహిళలకి ఏపీ గవర్నమెంట్ వారం ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాన్ని స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఇదే టైంలో సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టికెట్ ఉంటుందని కూడా తెలిపారు. మహిళలకి ప్రభుత్వం ఇస్తున్న రాయితీల వివరాలతో టికెట్లు జారీ చేయాలని అధికారిక యంత్రాంగానికి ఆదేశించారు. రాష్ట్రంలోకిపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్టీసీకి సూచించారు. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి, ఛార్జింగ్ స్టేషన్లతోనే స్వయం అభివృద్ధి చేయాలని కూడా తెలిపారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అమరావతిలోని సచివాలయంలో అధికారులతో మాట్లాడారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ రాష్ట్రాలకి ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కాబోతుంది అనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి అమలు చేస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని కూడా సూచించారు. ఉచిత ప్రయాణంలో ఎంత మేర డబ్బులు ఆదా అవుతుంది, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్ లో రూపొందించాలని ఆదేశించారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలో మహిళలకి అర్థమవుతుందని తెలిపారు. ఇక ఉచిత బస్సు పథకం త్వరలో అమలుతో ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని కూడా అధికారులు నిర్దేశించారు.